ఆలోచన కరెక్ట్ కాకపోవచ్చు, కానీ తను తీసుకున్న డెసిషన్ లో న్యాయం ఉంది. ఈ మిథున వల్ల ఒకసారి స్టోర్ రూమ్ లో, రెండోసారి కోనేరులో చావు దాకా వెళ్ళి దేవుడి దయ వల్ల ప్రాణాలతో బయటపడింది. బావకి యాక్సిడెంట్ అయ్యి సిచ్యువేషన్ సీరియస్ అవ్వడానికి కారణం ఈ మిథున కాదా? చిన్నపిల్ల అపార్థం చేసుకుని అలా భ్రమపడుతుంది. అవన్నీ నిజాలు కావండి. మిథున వదిన చాలా మంచిది. అవునవును, చాలా మంచిది. అందరిలాగే నువ్వు దీని ట్రాప్ లో పడ్డావు కాబట్టే ఇది మంచిదని నమ్ముతున్నా వదినా. చెడ్డవాళ్ళెప్పుడు మేము చెడ్డవాళ్ళము అని మెడలో బోర్డు తగిలించుకోరు వదినా. చూడ్డానికి దీనిలాగే పైకి అమాయకంగా కనపడుతూ లోపల తడిగుడ్డుతో గొంతులు కోసేస్తారు. మావయ్య, ఈ మిథున 100% ఆస్తి కోసమే బావను ట్రాప్ చేసింది. అడ్డుగా ఉన్న ఆరాధ్య వాళ్ళమ్మని ప్లాన్ చేసి చంపి నా గౌతమ్ బావని పెళ్లి చేసుకుంది. ఆరాధ్యని ద్వేషిస్తూ విరాజ్ గారిని ప్రేమగా చూసుకుంటూ పసిపిల్ల మనసుని హర్ట్ చేసింది. తన నిజ స్వరూపం తెలుసుకున్న ఆరాధ్యని అడ్డు తొలగించుకోవాలనుకుంది మావయ్య. ఈ రాక్షసిని బయటికి తరిమేయండి. నోర్మయ్ నోర్మయ్ నోటికొచ్చిన అబద్ధం వల్ల మాట్లాడుతున్నావు. నువ్వు అసలు మనిషివేనా? ఆరాధ్య ఇలా మారడానికి